శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోలో వరమహాలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చేసే పని తోరం కట్టుకోవడం. ఆ తోరం ఏ రకంగా కట్టుకోవాలనేది, ఏ రకంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి మనం ఇలాగ దారబండ ఒకటి తీసుకోండి, వైట్ రీల్ తీసుకోండి. ఎల్లో కలర్ రీల్ తీసుకున్నా సరే మీరు దానికి పసుపు రాయాలన్నమాట. కానీ ఇలాంటి వైట్ రీల్ అయితేనే బెటరు. అదొకటి మనం మామూలుగా ఏదైనా షాప్లో అడిగితే ఇస్తారు. దానికి మనం దారాలు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వే చూపిస్తున్నాను, ఈ రకంగా చేసుకోవచ్చు, లేదంటే సెకండ్ ఇంకో రకంగా చూపిస్తాను, ఆ రకంగా అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. దారాలు వేసుకోవడం ఒక 4 వరుసలు పూర్తి 4 రౌండ్లు ఒకటి తిప్పేసుకోండి. ఫస్ట్ 4 రౌండ్లు తిప్పేయండి. 4 రౌండ్లు తిప్పేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తాను. ఒక 4 రౌండ్లు తిప్పేశారంటే తర్వాత దాన్ని ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుంటాం అనమాట. ఇంకో చూడండి, ఇప్పుడు 4 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. 4 పోర్లు పూర్తి చేసాను. ఎందుకంటే తోరానికి మనకి వరలక్ష్మి వ్రతానికి ఏంటంటే 9 పోర్లు పోసుకోవాలి. ఇంకో చూడండి, 1 2 3 4. అవతల సైడ్ కూడా ఆపోజిట్ సైడ్లో కూడా మీకు 4 ఉంటాయి. అక్కడికి ఒకటి వేసుకుని కిందకి అలా వదులుకోండి. అక్కడికి ఏమైందంటే ఈ పక్క 5 పోర్లు ఉంటాయి, అవతల పక్క 4 ఉంటాయి. అంటే అక్కడికి ఏంటంటే మీకు అక్కడికి 9 పేటలో పూర్తయిపోయినట్టు లెక్క. 4 5 9 పేటలు పూర్తయిపోయినట్టు మనం కట్ చేసేసుకుంటే అవతల పక్క సరిపోద్ది. వరలక్ష్మికి ఏంటంటే 9 ముళ్ళు 9 పేటలు దారం, 9 పేటల దారం, 9 పోగులు వేసుకుని 9 గంటలు అంటే 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట వరలక్ష్మికి. ఇలా వేసుకుంటే ఒకదానికి సరిపోద్ది. మీకు ఇదే కాకుండా రూపు కడతారు కదా అమ్మవారికి, రూపు కానీ లేదంటే పసుపు దారం కూడా కడతారు అమ్మకి, వరమహాలక్ష్మికి కొంతమంది. దానికి కూడా మీరు కావాలంటే ఇలాగ 9 పేటలే వరలక్ష్మికి ఏదైనా 9 వేసుకుంటారు. 9 సంఖ్య ప్రధానం అన్నమాట వరలక్ష్మికి. మిగిలిన వాటికి ఆ కథ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు కేదార్ గౌరీ అయితే 21 వేసుకుంటారు, మంగళ గౌరికి 5, స్వర్ణ గౌరికి 16 అలా ఉంటాయి అన్నమాట. ఇలాగా వరలక్ష్మికి మాత్రం 9 పేటలు ఉంటుంది. తర్వాత మళ్ళీ వేసుకోవాలి దారం. ఇది సెకండ్ చూపిస్తున్నాను. ఇదైతే కొంచెం చిన్నగా వేసుకోండి, అంటే మరీ పెద్దగా కాకుండా చిన్నగా, అంటే కొంచెం దగ్గరికంటే వేసుకున్నారంటే దారం మీకు ఈజీగా తిరగడానికి చూపిస్తున్నాయి. ఇది ఇందాకడైతే పెద్దగా వేసుకున్నారంటే 9 పోర్లు ఈజీగా వస్తాయి. కానీ అలా కాకుండా దగ్గరికి వేసుకుని తయారు చేసుకోవాలనుకుంటే ఇలాగా వేసుకుని 9 పూర్తి అవుతాయి. 9 రౌండ్లు తిరుగుతాయి. తిరిగిన తర్వాత ఏం చేస్తామంటే మధ్యలో కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడైతే మనం స్టార్టింగ్ పట్టుకుంటామో, నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా చేతితో ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడ కట్ చేసుకుంటాం. అక్కడికి 9 పేటలు పూర్తయిపోతాయి. 9 పేటలు పూర్తయిన తర్వాత చివరిలో 3 వేయకూడదు అనమాట. 3 వేయకుండానే కట్ చేసుకుని 9 పోగుల కింద విడిగానే పెట్టుకోవాలి, కలపకూడదు. చివరిలో అక్కడ ముడి కూడా వేయకూడదు. అలా అనేసి వదిలేయాలి, అక్కడితో కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే అక్కడికి 9 పేటలు పూర్తవుతాయి. ఇలాగన్నా మీరు వరలక్ష్మికి దారం బండిని తయారు చేసుకుని వేసుకోవచ్చు. మీ ఓపిక మీకు వచ్చిన దాన్ని బట్టి తయారు చేసి వేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కొద్దిగా వాటర్ తీసుకుని, గంగాజలం కానీ వాటర్ కానీ తీసుకుని అందులో కొంచెం జవాజు కానీ సెంట్ కానీ కలుపుకొని తోరణానికి రాసేసుకోండి. పసుపు దారానికి పచ్చగా రాసుకోండి, ఎక్కువ రాసుకోండి. రాసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అనమాట. అది మీకే అర్థమవుతుంది రాసుకునేటప్పుడు. ఏంటంటే ఇంకా వరలక్ష్మికి చెప్పాక నైవేద్యాలు కూడా మ్యాక్సిమం చాలామంది 9 చేసి పెట్టుకుంటారు. 9 5 మన ఇష్టం, ఇంకా మన ఓపికను బట్టి చేసుకుంటారు. ఇది ఉద్యాపన టైప్ కాదు కదా, ప్రతి సంవత్సరం చేసేదే కాబట్టి దీనికి ఇంకా లెక్క ఏముండదు. తొలి ఏడే ఎక్కువ మందికి ఇచ్చేసుకుంటారు ఆ సంవత్సరమే. కానీ కొంతమంది అయితే చాలామంది చేసుకోరు. మా సైడ్ను చెప్తున్నాగా ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు తక్కువ, 5 సంవత్సరాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి సంవత్సరం చేసుకుంటారు, ఎక్కడో 2-3 ఉంటారు ఒక 5 సంవత్సరాలు చేసి ఆపేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఉద్యాపన కాబట్టి 9 వేసుకుంటారు, తోరాలు కూడా ఎక్కువ ఇచ్చుకుంటారు. దీనికి మనకి తులసి పత్రి కానివ్వండి, మనకి పువ్వులు దొరికితే ఆ పువ్వులు, కనకాంబరాలు, చామంతులు, మల్లెపూలు ఏం దొరికినా సరే ఆ పువ్వులు, ఇలాగ తులసి పత్రి, పసుపు కొమ్ములు, మందార పువ్వు రేకలు కూడా కట్టుకోవచ్చు, మందార ఆకులు, చుక్కమల్లి పూలు ఆకులు, మామిడి ఆకులు, ఇలాగ మనకి ఏం దొరుకుతాయి పత్రి యూస్ చేయొచ్చు. తులసి పత్రి కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే తులసి
కట్టాలంటే ముందు రోజే తీసి పక్కన పెట్టాలి. ఆ రోజు కట్టకూడదు. ఎందుకంటే తులసి శుక్రవారం కొయ్యం కదా, ముందు రోజు కొయ్యాలి. కాబట్టి మీకు ఏవి దొరికితే అవి తీసుకుని కట్టుకోండి. నేను ఈ వీడియోలో 3 రకాలుగా కడతారు వరలక్ష్మికి తోరం. అందరూ ఒకే విధంగా కట్టుకోరు, 3 రకాలుగా కడతారు. ఆ 3 రకాలు ఏంటనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఒకటే తోరం కడతారనమాట. మీకు అర్థమవుతుందా? సారీ, తోరం కాదు, తోరానికి ఒకటే పువ్వు, ఆకు, ఇంకా ఇలాగా ఇదిగో ఈ రకంగా దీక్ష కంకణం ఉంటుంది కదా, ఆ రకంగా కట్టేవాళ్ళు సంప్రదాయం, ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఇలా కడతారనమాట. అలా కట్టేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ముడి వేసేసి ఒక చిట్టి ముడి వేసేసుకోవడమే. ఇంకా ముడి వేసేసుకుని అక్కడతో దాన్ని పెట్టేసుకుంటాము. తర్వాత ఏంటంటే అటు 9 మధ్యలో ఒక ముడి వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మధ్యలో ఒక ముడి వేసుకుంటున్నాం కాబట్టి అటు 4 ముళ్ళు, ఇటు 4 ముళ్ళు, ఈ మధ్యలో ఉన్న పసుపు కొమ్మకి అటు 4 ముళ్ళు, ఇటు 4 ముళ్ళు వేసుకుంటాం అనమాట. అక్కడికి ఎన్ని అవుతున్నాయి? 9 ముళ్ళు అవుతున్నాయి. మీకు ఏంటంటే మెయిన్ ఎప్పుడైనా సరే ఏదన్నా దీక్షా కంకణం కానీ తోరం కానీ కట్టుకున్నామంటే కథలో ఇన్ని ఉంటాయి అండ్ ఇన్ని ముడులు వేయాలనేసి. ఇప్పుడు స్వర్ణ గౌరీ వ్రతం ఉంటుంది, అది వినాయక చవితికి ముందు రోజు చేసుకుంటారు, గౌరీ హబ్బ అనేసి. దానికి ఏంటంటే 16 పేటలు దారం వేసుకోవాలి, 16 పేటలు, దానికి 16 పోగులు కి 16 ముళ్ళు వేసుకోవాలన్నమాట. ముళ్ళు వేసుకుంటే సరిపోద్ది. 16 రకాల పువ్వులు కట్టాలని లెక్క ఏముండదు, 16 ముళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది ఉన్నదంటే వరలక్ష్మికి ఏంటంటే 9 లెక్క, 9 ప్రధానం సంఖ్య, నవసంఖ్య ప్రధానం అనమాట. అటు 4 ఇటు 4 వేసుకుని ఈ తోరం ఇక్కడికి ఇలా పెట్టుకుంటాం అనమాట. ఈ తోరం ఇలాగ కొంతమంది కట్టుకుంటారు. ఇది నేను చూశాను, చాలామంది కట్టుకోవడం చూశాను. తమిళనాడు ఎక్కువ ఇలాంటి తోరమే కట్టుకుంటారు ఎక్కువ, బాగా తమిళనాడులో కొని, లేదంటే మన కర్ణాటకలో కూడా ఇలాగే ఎక్కువ కట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకో రకమైన తోరం ఏంటంటే ఓన్లీ ముళ్ళు, ఇంకేమీ పువ్వు అది ఏమీ కట్టరు. ఇంకా ఓన్లీ 9 ముళ్ళు ఏకదారిని వేసుకుంటూ పోతారు, అది ఓ రకంగా కడతారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఇలాగ ఒక పువ్వే కడతారు, ఇది కర్ణాటకలో కూడా ఎక్కువ కడతారు. స్వర్ణగౌరికి అయితే ఒకటే పువ్వు వేసి కడతారు, చామంతి పువ్వు ఒక పువ్వు వేసి మొత్తం 16 ముళ్ళు వేసుకుంటారు. ఆ టైప్లో ఇది వరలక్ష్మికి కూడా మధ్యలో ఒక్కటే పువ్వు వేసేసి అటు 4 ముళ్ళు, ఇటు 4 ముళ్ళు వేసుకుంటారు. అది చూపిస్తున్నాను కదా, అలాగా అటు 4 ఇటు 4 ముళ్ళు వేసుకుంటారు అనమాట. మధ్యలో పువ్వు అలాగే ఉంటుంది. అలాగన్నా మనం తోరాన్ని కట్టుకోవచ్చు. దీనికి పువ్వు ఖచ్చితంగా ప్రధానంగా తోరంలో ఉండాలని ఎక్కడైతే చెప్పబడలేదు. వ్రత కథలో కూడా తోరము 9 పోగులు 9 ముళ్ళతో కలిగిన తోరం కట్టుకోవాలని ఉంటుంది తప్ప ఇలాగ ఏసీ పుష్పాలు అది వేసి కట్టాలనేసి ఎక్కడ నియమం అయితే నాకు తెలియదండి. నేను చూసినంత మట్టుకి కర్ణాటకలో ఎక్కువ ఇదిగో ఇలాగే కట్టుకుంటారు. ఓన్లీ 9 పోగులు 9 పేటల ముళ్ళు వేసేసినా కూడా పర్వాలేదు. అంటే కొంతమంది ఇష్టపడరు కదా ఉంచుకోవడం, అలా ఉంచుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలాగా ఇప్పుడు చూపించినట్టు ఇలాగ ఒక సింగిల్ ఒక ఫ్లవర్ వేసి కడదామన్నా పర్వాలేదు, అలానే ఉంచుకోవచ్చు. చిన్నపిల్లలకి 5 పేటలు వేసుకుంటారు చాలామంది, అలానే వేసి పెట్టుకోవచ్చు. మన ఓపిక అనమాట, అది మనం ఎలా తయారు చేసుకున్నది మన ఇష్టాన్ని బట్టి, మన ఓపికని బట్టి తయారు చేసుకుంటాం. మొత్తం 9 ముళ్ళు వస్తాయి దీనికి. అటు 4 మధ్యలో పెట్టిన పువ్వుకి నేను అటు 4 ఇటు 4 ముళ్ళు వేసి ఉంచాను. అక్కడికి 9 పేటల దారానికి 9 రకాల ముళ్ళు పడిపోయినట్టు లెక్క. ఇవి మన శరీరంలో ఉండే నవనాడులకి ప్రతీకగా చెప్తారటండి 9. అందుకనేసి దీన్ని పెడతారు అమ్మ దగ్గర. దీనికే తోర పూజ కూడా ఉంటుందండి 9 గ్రంథులకి. అంటే 9 ముడులకి, ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పూజ ఉంటుంది. ప్రథమ గ్రంథం పూజయామి, ద్వితీయ గ్రంథం పూజయామి అనేసి 9 గ్రంథులకి అమ్మకి పూజ జరుగుతుంది అనమాట. అదే మనం కేదార్ గౌరీ చేసుకున్నాం అనుకోండి, అంటే అది ఆనవాయితీ ప్రకారం అవుతుంది. చాలామందికి అది ఉండదు. అంటే మీకు అది ఎప్పుడు వస్తుంది అంటే కార్తీక మాసంలో వస్తుంది. కార్తీక సోమవారాల్లో ఏదో ఒక సోమవారం చేసుకుంటారు కేదారేశ్వర వ్రతం అనేసి, నోములు అంటారు. అదనుకోండి, దానికి ఏంటి 21, దానికి వేరేగా ఉంటాయి తోరాలు, బయట అమ్ముతారు, పట్టు దారాలు అమ్ముతారు అనమాట. అవి 21 పోగులు ఉంటాయి అన్నమాట దానికి, అది వేరు. అలాగే స్వర్ణగౌరికి 16, మంగళగౌరికి 5. మొన్న చెప్పాను కదా దేవసేయ గౌరి భీమనమస్య, ఆవిడికి 10 ఉంటాయి. మళ్ళీ మొన్న ఆల్రెడీ అయిపోయింది వ్రతం, చెప్పలేదు నేను, మర్చిపోయాను. నాకు అవకాశం లేక నేను ఎవరికి గుర్తు చేయలేకపోయాను. ఫణి గౌరి అనేసి ఒక వ్రతం ఉంటుంది.
గరుడ పంచమి వ్రతం దానికి కూడా 10 పోగులు ఉంటుంది. అలాగా ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క దీక్షా కంకణం ఉంటుంది అనమాట. దాని ప్రకారం మనం సర్దుకుని చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం అందరూ కట్టే తోరం ఇది అనమాట. ఇప్పుడు మా ఇంట్లో అయితే ఇలాగే కడతారు. మా ఇంట్లో కాదు, మా చుట్టుపక్కల అందరూ కూడా ఇలాగే కడతారు వరలక్ష్మికి తోరము. ఆ తోరం అనమాట ఇది. ఇదంటే 9 ముళ్ళకి 9 పువ్వులు కానీ 9 ఆకులు కానీ, లేదంటే అటు ఇటుగా అంటే ఒక ఆకేసి ఒక పువ్వు, ఒక ఆకు ఒక పువ్వు అలా కట్టుకొచ్చే విధానం. అలాగా మ్యాక్సిమం మా సైడ్ అందరూ ఇలాగే కడతారు. 9 రకాలు వేసి కడతారనమాట అమ్మకి. ఆ రకంగా కట్టి పెట్టుకుంటారు. ఈ తోరాలు ఎలా అంటే పూజ ఎవరైతే చేసుకుంటున్నారో మెయిన్ వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు ముగ్గురు, ఒక ఇంట్లో ముగ్గురు తోటికోడళ్ళు ఉన్నారంటే ఆ ముగ్గురు తోటికోడలకి 3 తోరాలు ఉండాలి. నెక్స్ట్ మనం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం ఈ వ్రతం? వరమహాలక్ష్మీదేవిని అనుగ్రహం కోసం చేస్తున్నాం కాబట్టి ముందు ఆవిడకే ఇవ్వాలి తోరం. ఆవిడకి ఒక తోరం వేయాలి. తర్వాత మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు ఎందాక చెప్పా కదా, అలాగే ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ తోరాలు వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మన ఓపికను కొద్దీ వాళ్ళు కట్టుకుంటానని ఖచ్చితంగా చెప్తారు చిన్నపిల్లలు, మాకు కట్టండి అనేది సరదా వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఒక తోరం, వాళ్ళకి మన ఇంట్లో మెయిన్ పూజ చేసుకుని లేడీస్కి. తర్వాత మన ఇంటి ఇప్పుడు వాయినం పెట్టిస్తాం మనం ఒక ముత్తైదుకి సువాసిని తాంబూలం పెట్టి అమ్మవారి కింద భావించి ఒక తాంబూలం కుడుములు 12 కుడుములు దానం చేయడానికి వాయినంలో 12 కుడుములు ఇవన్నీ పెట్టి ఒక ఆవిడకి ఇస్తాం. ఆవిడకి ఒక తోరం వేయాలి, ఆవిడకి కూడా తోరం వేయాలన్నమాట. తోరాలు ఇన్ని రకాలుగా వేసి మనం సిద్ధం చేసి పెట్టుకుంటే సరిపోద్ది. ఇది తోరాలు ఏముంటుంది అనేసి అనుకుంటారు, కానీ ఇది చాలా పనిచ్చుకుంటుంది. మనం ఒకటొకటి వేసుకుంటూ రావాలి, మిగతా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది చిన్న పనిలా కనబడుతుంది చూసే వాళ్ళకి, కానీ ఇది చాలా పెద్ద పని అనే చెప్పాలి. అందుకే చెప్తున్నాను, మీకు ఈజీగా అయిపోవాలనుకుంటే మధ్యలో ఒక పువ్వు వేసి అటుపక్క 4 ముళ్ళు ఇటు 4 ముళ్ళు వేసుకున్నారంటే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు కట్టే మెదట్లేదు. ఇప్పుడు చూపించే దానిలాగా కట్టామంటే మాత్రం చాలా టైం పడుతుందండి. మొత్తం ఇంకా మొత్తం అన్నీ పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం టైమే పడుతుంది. కాబట్టి మీ ఓపిక, మీ ఇష్టం, మీ ఇంటి పద్ధతి మెయిన్. ఎప్పుడు చెప్పేది అయితే ఒకటే, నేను 4 రకాల పద్ధతులు 40 పద్ధతులు అందరివి చూపిస్తాను, కానీ ఇది చెయ్యండి అని మాత్రం మీకు ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఎవరింటి సాంప్రదాయం ఎలా ఉంటుందో మనకు తెలీదు. మా ఇంట్లో ఎలా ఉంటుంది, ఇంకొకరి ఇంట్లో ఇంకొకలా ఉంటుంది. కొంతమందికి అయితే వరలక్ష్మీ వ్రతానికి తోరం వేసుకునే లెక్క కూడా ఉండదు, కొంతమందికి తోరం వేసుకోకుండా చేసుకుంటారు. ఎవరి సాంప్రదాయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరి లెక్కన వాళ్ళు కట్టుకోవాలి తప్ప బయట వాళ్ళ మాట యూట్యూబ్లో గురువుగా పెట్టుకోవద్దు. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను. మన ఇంటి పూర్వం సాంప్రదాయం ఏది ఉందో అదే మనం లెక్క చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా ఏం జరిగినా మనకి భయం లేదు. లేదంటే కొత్తగా ఒక సాంప్రదాయాన్ని చేసుకున్నామంటే దానివల్ల ఏదైనా జరిగింది అనుకోండి, ఇది చేయడం వల్లే ఇలా జరిగింది కదా అనేసి మొత్తం వ్యవస్థకి రూట్స్కి ఏదైతే ఉంటుందో మూలానికి దెబ్బ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను చెప్తానమాట. అలాగా కట్టేసుకుంటాం మనం. అది చాలా మట్టుకు అయితే భర్త చేత కట్టించుకోవడం మంచిది. లేదంటే సువాసిని వస్తారు కదా ఇంటికి, తాంబూలం ఇస్తాము, ఆవిడ చేత మనం కట్టించుకోవడం మంచిది. వ్రతం అంతా అయిపోయాక కట్టించుకోవడానికి కూడా మంత్రం ఉంటుంది. అప్పుడు ఇచ్చుకుని ఇవి తోరంతో మంత్రం చెప్పుకుని తోరం భర్తతో కానీ ఎవరైనా మొత్తైతో కానీ కట్టించుకోవడం మంచిది. నాకు తెలిసినంత మట్టుకి ఈ 3 రకాల తోరాలే ఉంటాయి. నేను మొత్తం డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.